హలో గాయ్స్, నిన్న బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ చూసాం కదా. సో ఆ ఎపిసోడ్ అయితే గందరగోళంగా అనిపించింది. సో ముఖ్యంగా అయితే జడ్జెస్ ఓవర్ యాక్షను, యాంకర్ శ్రీమిక్ ఓవర్ యాక్షను, పాపం వాళ్ళ కామన్ మ్యాన్స్ మీద చూపించారన్నమాట. సో నవదీప్ అయితే మొత్తం ఎపిసోడ్ అయిపోగానే వెళ్ళిపోయాడు, ఏం చెప్పలేక. సో ఎవరు గెలిచారని చెప్పలేదు, ఏం చెప్పలేదు. అదేవిధంగా శ్రీమిక్ కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేసింది, ఎందుకంటే వాళ్ళు కామన్ మ్యాన్స్ బాగానే పర్ఫామ్ చేశారు. సో అంత షార్ట్ టైంలో అంత చేయడం అనేది గ్రేటే అనుకోవాలి. అసలు ఎపిసోడ్లో గేమ్ ఏంటంటే ఫస్ట్ అయితే 15 మెంబర్స్ పిలిచారు. సో వాళ్ళందరికీ ఒక గిఫ్ట్ బాక్స్ అయితే ఇచ్చారు. గిఫ్ట్ బాక్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళను ఒకరు స్వాప్ చేసుకున్నారు. చాలామంది స్వాప్ చేసుకున్నారు. స్వాప్ చేసిన తర్వాత కొన్ని 3 బాక్స్ టీమ్ లీడర్ ఉందండి. సో అయితే ముగ్గురికి టీమ్ లీడర్ వచ్చింది. సో మిగతా వాళ్ళని వెళ్ళి అక్కడ కూర్చోమని చెప్పారు. సో టీమ్ లీడర్ వదిలిన వాళ్ళందరూ మెంబర్స్గా సెలెక్ట్ చేసుకున్నారు. సో ఒక్కొక్క టీంలో ఒక్కొక్కరు సెలెక్ట్ చేసుకున్నారు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత గేమ్ ఏమిటంటే అక్కడైతే 3 స్టెప్స్ ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్లేట్స్ కడిగి తుడవాలన్నట్టు. సెకండ్ స్టెప్ ఏంటంటే క్లాత్ ఫోల్డ్ చేయాలన్నట్టు. థర్డ్ స్టెప్ ఏంటంటే ఫ్లోర్ మీద డర్టీ ఉంటాయన్నట్టు. మామూలుగా డర్టీని డస్ట్ మొత్తం క్లీన్ చేసి తుడవాలన్నట్టు. ఈ 3 స్టెప్స్ చేయాలన్నట్టు. సో ముగ్గురు టీమ్ లిస్ట్లో చాలామంది అందరు బాగానే వేశారు. సో వీళ్ళకు ఏం చేశారంటే మామూలుగా మామూలుగా వీళ్ళని చూడడానికి ముగ్గురు పెట్టారు. మనీష్ను, షకీబ్ను, పవన్ పెట్టారంట. ముగ్గురిని చూడడానికి పెట్టారు. సో వాళ్ళు కూడా చూశారు, ఎందుకంటే అంత షార్ట్ టైంలో అంత పర్టికులర్గా చూడాలంటే కష్టం కదా. అందరూ బాగానే పర్ఫామ్ చేశారు. సో లాస్ట్కి అయితే అంత పర్ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ జడ్జిలు అయితే చూశారన్నమాట. వచ్చి ముందుగా అయితే శ్రీముఖి చూసింది. ఫస్ట్ యొక్క ఈ మనీషి ఉన్న యొక్క న్యాయనిర్ణతగా ఉన్నత అన్న టీం చూసింది. సో మనీషిని అయితే వేసేసుకున్నది అన్నట్టు. నువ్వు ఏం చేసినావు, ఏం నిర్ణయతగా ఉన్నావు, వీళ్ళు కరెక్ట్గా ప్లేస్ కడనగడ లేదు. ఎందుకంటే ఆ ప్లేట్కి ఎక్కడో చిన్నపాటి డస్ట్లా ఉంది. ఎందుకంటే అంత షార్ట్ టైంలో అంత క్లీట్గా 100% పర్ఫెక్ట్ క్లీన్ చేయడం వల్ల కాదు. ఎందుకంటే మనం కూడా మనుషులేం కదా. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్లేట్స్ కడగాలి, తుడవాలి కదా అంత షార్ట్ టైంలో. అలా కడిగిన తర్వాత అక్కడ పక్కన క్లాత్ని ఫోల్డ్ చేయాలి నీట్గా. దాని తర్వాత అక్కడ ఉన్న పక్కన ఫ్లోర్ని డస్ట్ని రిమూవ్ చేసి డస్ట్ను తుడవాలన్నట్టు. సో ఈ 3 స్టెప్స్ ప్రాసెస్ కాబట్టి కంపల్సరీ తక్కువ టైం ఇస్తారు కాబట్టి ఆ ప్రాసెస్లో చేస్తారు. కొంచెం మిస్టేక్స్ ఉంటాయి. వాళ్ళకి ఆమె అయితే శ్రీమికి మరి దారుణం. చిన్న డస్ట్ పార్టికల్ ఉంది, దాన్ని చూపించుకుంటా ఇదేంది మనిషిని అయితే ఘోరంగా వేసుకుని పాపం అతన్ని. ఇదేంది వరస్ట్ కేసు, ఏం చేయలేదు, నువ్వేం చేశావు, నువ్వేం చూసావు, నువ్వు న్యాయ నిర్ణేతగా ఉన్నప్పుడు చూడాలి కదా, ఇవన్నీ చూడాలి కానీ మనల్ని వేసుకుంది. అదేవిధంగా పవన్ వేసుకుంది, అదే షకీబ్, ముగ్గురిని వేసుకున్న పవన్. సో జడ్జెస్కి అయితే ముగ్గురికి చెప్తే ముగ్గురు కూడా పాపం వాళ్ళు వేసేసుకున్నారు అన్నమాట. ముఖ్యంగా నవదీప్ అయితే నేను నాకు ఏం చెప్పాలనో అర్థం కావట్లేదు, మీరు ఏం గేమ్ ఆడారని వెళ్ళిపోయారు. సో అభిజిత్ బిందు మధు కూడా వెళ్ళిపోయారు. సో ఎవరు విన్ అయ్యారంటే ఎవరు విన్ కాలేదు, ఎవరు ఓడిపోలే అని చెప్పారంట. సో కంక్లూషన్గా అయితే గేమ్ నేను ఆడారు కానీ సో ఎవరు విన్ అయింది ఏం చెప్పలేదు అనమాట. ఇది నా గేమ్ ప్రాసెస్.